హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 మూవీ నుంచి కిసిక్ సాంగ్ ప్రోమో అయితే వచ్చింది భయ్య. నాకు ఈ ప్రోమో వినగానే ఒకటే గుర్తొచ్చింది. ఫస్ట్‌లో డీఎస్‌పీ గారు కొట్టిన 'పుష్ప పుష్ప' సాంగ్ అయితే గుర్తుకొచ్చింది. అందులో అనమాట ఫస్ట్ 'పుష్ప పుష్ప పుష్ప' అలాగే దీంట్లో అనమాట 'కిసిక్ కిసిక్ కిసిక్' అనేది నాకైతే అర్థమైంది. అయితే ఈ సాంగ్ అనమాట డీఎస్‌పీ గారు అయితే కొట్టారు భయ్య. ఈ మూవీలో చాలా పోర్షన్స్ అనమాట డీఎస్‌పీ గారు కొట్టిందే ఉంచుతున్నారు. అలాగే కొన్ని పోర్షన్స్ అనమాట ఇప్పుడు తమన్స్ గారు అయితే కొడుతున్నారు భయ్య. అయితే ఈ సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు తెలిసనమాట తగ్గేదేలే అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రోమోయే ఒక రేంజ్‌లో అయితే ఉంది భయ్య. దాంట్లో అనమాట 'పుష్ప 2' మూవీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్ అనమాట వేరే లెవెల్‌కి అయితే ప్లాన్ చేశారు భయ్య. డైరెక్టర్ సుకుమార్ గారిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్‌లో వచ్చిన 'పుష్ప పుష్ప' సాంగ్ రిలీజ్ అయిన 1 అవర్‌కి అనమాట బాగా ట్రోల్ చేశారు. ఇదేంట్రా సాంగ్ ఇలా ఉంది, ఇదేంట్రా మావా అని అందరైతే చెప్పారు. కానీ రిలీజ్ అయిన తర్వాత అందరూ అనమాట నోరు వెళ్ళబెట్టుకున్నారు. అలా ఉంది భయ్య ఆ సాంగ్. అంటే దాన్ని ఆ రకంగా కొట్టారు అంటే ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఇది. పైగా శ్రీలీల మరియు అల్లు అర్జున్ కాంబినేషన్. వీళ్ళ డ్యాన్సింగ్‌కి అందరూ షాక్ అవ్వాల్సిందే. అలాంటి దాన్ననమాట భారీగా అయితే ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ గారు దీంట్లో శ్రీలీల స్టెప్‌ని ఏ విధంగా వేస్తారు అంటే ఒక రేంజ్‌లో వేయిస్తారని నేనైతే అనుకుంటున్నా భయ్య. ఎందుకంటే కొరియోగ్రాఫర్‌ని కొత్త మనిషినే పెడతారు. ఎందుకంటే ఈ మూవీలో అనమాట ఐటెమ్ సాంగ్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 'పుష్ప 1' మూవీలో మనకి సమంత 'ఊ అంట మావ' చూపించారుగా. దానికి మించి అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి భయ్య ఫ్యాన్స్‌కి అనమాట. దాని కారణంగా దీన్ని వేరే లెవెల్‌లో అయితే ప్లాన్ చేయాలి. ప్లాన్ చేయకపోతే ఈ సాంగ్ మొత్తం డిజాస్టర్ అవుతుంది. ఈ సాంగ్ వల్ల ఈ మూవీకి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక విషయం భయ్య. అదే కాకుండా ఇక ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ రాదు. అయితే చివరి ఆయుధం భయ్య. ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ అయితే అసలు ఏమీ రావు అప్డేట్ అన్నమాట. ఒకవేళ వస్తే ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని అయితే ఒకటి అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ ఈ సాంగ్ కనుక బాగాలేకపోతే ఈ మూవీలోంచి ఇంకో సెకండ్ ట్రైలర్ అయితే వదులుతారు భయ్య. అంటే మూవీ రిలీజ్ అయ్యే ముందు 3-4 డేస్ ముందనమాట సెకండ్ ట్రైలర్ అయితే వదులుతారు. అయితే ఈ మూవీ నుంచి అనమాట ఇంకా టికెట్స్ అయితే వదలలేదు భయ్య. అదే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికనమాట ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 20 డేస్ కూడా లేవు భయ్య ఖచ్చితంగా చెప్పాలి అంటే. దాని కారణంగా ఈ మూవీకి ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం ఒక రేంజ్‌లో ఉన్నాయి. అలాగే ఈ సాంగ్ 'ఊ అంట మా' సాంగ్‌కి మించి ఉండాలి. లేకపోతే మొత్తం దెబ్బ అవుతుంది నేనైతే అనుకున్నా. ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.